కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా కులగణన చేపట్టాలని ఏపీ బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మెజారిటీ ప్రజలుగా ఉన్న వెనకబడిన వర్గాలు అంటే బీసీలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఇప్పటికీ వెనకబడే ఉన్నారన్న సంగతి గమనించాలన్నారు. విజయనగరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా 54% ఓటు బ్యాంకు కలిగిన వెనకబడిన తరగతుల ప్రజలు తాము ఎన్నుకుంటున్న రాజకీయ పార్టీల ద్వారా సామాజిక న్యాయం పాటించకపోవడం వల్ల నేటి పరిస్థితి కొనసాగుతూ వస్తుందని విచారం వ్యక్తం చేశారు. కనీస ప్రాథమిక హక్కులు కూడా పొందలేని స్థితిలో బీసీ వర్గాలు ఇంకా ఉన్నాయంటే పాలకులు సిగ్గుపడాల్సి ఉందన్నారు. భారతదేశంలో అనేక పర్యాయాలు సుప్రీం కోర్టులో మరి ప్రతి రిజర్వేషన్స్ కేంద్ర ప్రభుత్వం చేయాలనుకున్నప్పుడు కులాల వారీగా చూస్తే వెనుకబడి కులాల వారు ఏ స్థాయిలో ఉన్నారే అని చెప్పి ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది. ఆ యొక్క ప్రశ్న వచ్చినప్పుడు 90లో మండల కమిషన్ అప్పుడు కానీ 2006లో కేంద్ర విద్యాలయాల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి ఆ సందర్భంలో కానీ అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు కొంతమంది కోర్టుకు వెళ్ళినప్పుడు మరి న్యాయస్థానాలు సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానాలు సుప్రీంకోర్టు కులగణన లేకపోతే ఏ పర్సెంటేజ్ రిజర్వేషన్ మీరు ఇవ్వాలి అని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారే కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా కులగణన చేయాలని ఆలోచన చేయట్లా. కులగణన చేయకపోతే ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు, ఈ వెనుకబడి కులాల వారు ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్న ఎప్పటికి కూడా అలాగే మిగులుతుంది. ఇది అన్యాయం జరుగుతూ ఉంది. బీసీల అభివృద్ధికి ఇది ఆటంకం కలుగుతుంది కనుక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మన రాష్ట్రంలో కులగణన వెంటనే చేయాలని మీడియా ద్వారా వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉద్యమాలు చేస్తున్నారు. వెనుకబడిన కులాల వారు ఇవన్నిటినీ కూడా పరిగణనలో తీసుకుని దేశంలో ఉన్నటువంటి గౌరవ ప్రధాని ఒక బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించినటువంటి వ్యక్తి అయ్యుండి ఈ యొక్క కులగణనకి మరి వాళ్ళు ముందుకు రావట్లేదంటే మేము మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా కులగణన జరిపించడానికి ముందుకు రావాలని చెప్పి మేము కోరుతూ, అదేవిధంగా 56% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఇంతవరకు కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటిది. 7% ఉన్నటువంటి ఎస్టీలకి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ అని ఒకటి ఉంది. 54% ఉన్నటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఒక మంత్రిత్వ శాఖ పెట్టలేకపోవడం అనేది స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా పాలకులు చేస్తున్నటువంటి దుశ్చర్యగా మేము మాట్లాడుతున్నాం ఆ విషయంలో. అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీగా కానీ పోటీ చేయాలంటే బలహీన వర్గాలకు ఏమాత్రం కూడా అవకాశాలు రావట్లేదు. దాంట్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలని అనేక పర్యాయాలు ఢిల్లీలో మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల రిజర్వేషన్ని ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన తర్వాత 34% రిజర్వేషన్ కొనసాగేది. అది ఈ రోజు 23% కుదించబడింది. ఎవరో కొంతమంది కోర్టుకు వెళ్ళారని చెప్పి సాకుతో అది కోర్టు గైడ్లైన్స్ అడ్డొస్తుందని చెప్పి 23%కే నడిపిస్తూ ఉన్నారు. దానివల్ల మన రాష్ట్రంలో 16,000 మంది ఒక రాజకీయ అవకాశాలను కోల్పోతున్నారు. తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని పునరుద్ధరించి 34% కాకుండా ఈ రోజు ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం 50% స్థానిక సంస్థల రిజర్వేషన్ పెంచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.